హాయ్ హలో నమస్తే. నేను మీ శాండీ ప్రసాద్. వెల్కమ్ టు మై ఛానల్ తణుకు స్టార్స్. సో అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? బాగుండాలి. ఓకే. మన ఛానల్లోనే సహారాకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ప్రతి సమస్యకి సమాధానం దొరుకుతుంది. కాబట్టి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఎవరికైతే ప్లీజ్ కంప్లీట్ యువర్ ఆధార్ డీటెయిల్స్ అండ్ ప్లీజ్ ఎంటర్ యువర్ పాన్ డీటెయిల్స్ అని వచ్చిందో, ఫస్ట్ టైం అప్లై చేసిన వారు, ఈ ఎర్రర్స్ వచ్చిన వారికి ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఈ వీడియోని మీలాంటి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మనకు అన్నీ తెలిసిన విషయాలే కదండి. డిపాజిటర్ లాగిన్లోకి వచ్చి లాస్ట్ ఆధార్ 4 డిజిట్స్ని టైప్ చేసి మీ మొబైల్ నెంబర్ని అక్కడ టైప్ చేసి క్యాప్చర్ కొంచెం మనకి కనిపించి అర్థమయ్యి మనం దాన్ని మళ్ళీ రీటైపింగ్ చేయడానికి అనుకూలంగా వచ్చేంత వరకు నేనైతే రిఫ్రెష్ చేశాను. నాకు అర్థమైన క్యాప్షన్ అక్కడ టైప్ చేశాను. వీడియోని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లోనే పెట్టాను, ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోయిందని చెప్పేసి. మీకు తెలిసిన ప్రాసెసే కాబట్టి. అయితే ఓటీపీ వస్తుంది కదా, ఓటీపీ కూడా అక్కడ టైప్ చేశాను. ఇక్కడ చూసారా, ఓపెన్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మన పర్సనల్ డీటెయిల్స్ ఆల్రెడీ మెయిల్ ఐడి వచ్చేసింది. ఇఫ్ ఇన్ కేస్ రాకపోతే మీరు టైప్ చేసి సేవ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకేనా? అదిగో సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని వచ్చింది. నెక్స్ట్కి వెళ్ళండి. నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ వచ్చేసి మీ డిపాజిట్ డీటెయిల్స్ ఉంటాయి కదా, బాండ్ డీటెయిల్స్, అవి వస్తాయండి. ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ టైం మీరు జూలైలో అప్లై చేసుకున్నప్పుడు ఎలా ఉందో సేమ్ అలాగే ఉంటుందండి. కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న వేరియేషన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మీరు ఓపెన్ చేసినప్పుడు సొసైటీ నేమ్ అని అడుగుతుందండి. అక్కడ సొసైటీ పేరేంటో ఇవ్వండి. స్కీమ్ ఏంటి అని అడుగుతుంది, అది ఆప్షనల్ మాత్రమే. అది రెడ్ మార్క్ ఏం కాదు. రెడ్ మార్క్స్లో ఉన్న ఆప్షన్స్ని ఖచ్చితంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ నెంబరు, మెంబర్షిప్ నెంబరు. నేను చూపించేది ప్రస్తుతానికైతే సొసైటీ నేమ్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ సర్టిఫికేట్ నెంబరు, అలాగే అకౌంట్ ఓపెనింగ్ డేటు, అమౌంట్, మొత్తం టోటల్ బాండ్ వాల్యూ వేసేసి కింద మీకు సో ఇంత జీబీ, ఇంత ఎంబీ, ఇంత కేబీ అని చెప్పేసి మీకు పర్టికులర్గా ఇస్తారండి. అది చూసి దాన్ని బట్టి డాక్యుమెంట్స్ని ఫస్ట్ మీరు రెడీ పెట్టేసుకోండి. ఎందుకు అంటే అప్లై చేసేటప్పుడు మనము టైపింగ్ అయితే ఫాస్ట్గానే చేస్తాం, కానీ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయడానికి టైం తీసుకుంటాము. సో ముందుగానే నెట్ సెంటర్ అయినా ఫోన్లో అయినా సరే కాపీస్ రెడీగా పెట్టేసుకోండి. బాండ్ కాపీస్ పెట్టేసుకొని అప్పుడు అప్లై చేయండి. అప్పుడు మీకు ఈజీగా అవుతుందండి. ఎలాంటి ఎర్రర్స్ కానీ రావు. ఎందుకంటే మీకు స్ట్రక్ అయిపోయేది. మీరు టైం టేకింగ్ ప్రాసెస్లో చేస్తే కనుక అది మళ్ళీ వెనక నుంచి చేయాల్సి వస్తుంది. కాబట్టి ఫాస్ట్గా అవ్వాలి అంటే డాక్యుమెంట్స్ని ఫస్ట్ చూసుకోండి. అండ్ ఇక్కడ నేను ఇచ్చే మీకు చిన్న టిప్ ఏంటంటే, ఎమర్జెన్సీగా ఎప్పుడైతే మీరు ఇలాంటివి సబ్మిట్ చేస్తారో అప్పుడు ఫస్ట్ బాండు, తర్వాత ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఈ మూడిట్లోనూ మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈక్వల్గా ఉండటానికి ట్రై చేయండి. ఎందుకు అంటే ఇప్పుడు లాట్ ఆఫ్ ది పీపుల్, లక్షలు కాదు కోట్ల మందిలో జనాలు ఏమవుతున్నారంటే డెఫిషియన్సీ ద్వారా బాధపడుతున్నారు. అది రోగం కాదండి, డెఫిషియన్సీ లోపం. అంటే మీ పేరులోనో ఇంటి పేరులోనో చిన్న స్పేసు, చిన్న చుక్క ఉన్నా కూడా మనకి డెఫిషియన్సీ అని చెప్పి వెనక్కి వస్తున్నాయి కదా. ఆల్రెడీ మన ముందు అంత ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేస్తున్న మనుషుల్ని పెట్టుకొని మళ్ళీ మనం మిస్టేక్ చేస్తే అది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ చిన్న సలహాని, వీడియోలు ఎంత అయింది, ల్యాక్ అయింది, ఇలాంటి పక్కన పెట్టేసి మీకోసం ఇస్తున్న ఇన్ఫర్మేషన్ని మీరే మంచిగా రిసీవ్ చేసుకోండి. ఈ చిన్న చిన్న టిప్స్ మీరు ఫాలో చేస్తే కనుక డెఫిషియన్సీ రాదు, ఓన్లీ మనీ మాత్రమే వస్తాయి. అది ఇంకా తర్వాత దట్స్ అప్ టు యూ. ఓకేనా? సో నేనైతే ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేసాను. తర్వాత ఇక్కడ నాకేమో ఎర్రర్ చూపించిందండి. టైప్ చేసేటప్పుడు సంథింగ్ నెంబర్, చిన్న నెంబర్ నేను రాంగ్ చేశాను కాబట్టి తీసుకోలేదు. మళ్ళీ ఏం చేశాను, మళ్ళీ టైప్ చేశాను అనమాట. సో అప్పుడు తీసుకుంది. సో అమౌంట్ అది వేసిన తర్వాత నెక్స్ట్ కొట్టకుండా ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్స్ ఉంది కదా, అక్కడ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్స్ ఎంత సైజులో ఉండాలి ఏంటనేది చూసుకొని మీరు నెక్స్ట్కి వెళ్ళిపోండి. నాకు వాట్సాప్లో పంపించారు వివరాలు, కాబట్టి వాట్సాప్లో నేను చూసుకున్నాను. ఇక్కడ నేను వర్క్ చేసేటప్పుడు డాక్యుమెంట్స్ కనుక కొంచెం బిగ్ సైజులో ఉన్నాయనుకోండి, వాటిని నేను పెయింట్ వాడతాం కదా మనము, పెయింట్ ద్వారా కూడా నేను వాటికి సైజ్ని డిక్రీజ్ చేస్తాను. సో టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే కనుక వీ కెన్ ఈజీలీ డూ ద సేమ్ వర్క్స్ లైక్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కానీ, లేకపోతే ఎంబీఏ అలాంటి వాటికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ ఏదైనా సబ్మిట్ చేసేటప్పుడు మనకి టెక్నికల్ స్కిల్స్ అనేది చాలా అవసరం.
సో ఎట్టి పరిస్థితుల్లో డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్రివ్యూ చూపిస్తుందండి. చూడండి, నేను చూపించిన రీతిలో మీకు ప్రివ్యూ చూపించాలి. ప్రివ్యూ చూపించిన తర్వాత మాత్రమే కన్ఫర్మేషన్ తీసుకోండి. నాకు ప్రివ్యూ చూపించడానికి కొంచెం టైం పట్టింది. ఎందుకు అంటే బికాస్ సంథింగ్ ఈజ్ రాంగ్ అని అర్థం అనమాట. ఆ సంథింగ్ ఈజ్ రాంగ్ అనేది ఎర్రర్ చూసుకుని నేను చేసుకున్నాను యాక్చువల్గా. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయింది కదా. ఇది కంపల్సరీగా డౌన్లోడ్ చేసి మళ్ళీ వాళ్ళకి నేను వాట్సాప్లో పంపించాను అనమాట. పంపించిన తర్వాత ఇక్కడ మళ్ళీ వాళ్ళు సంతకం పెట్టి అక్కడ వాళ్ళ ఫోటో అంటించి ఫోటో మీద క్రాస్గా సంతకం పెట్టి క్లెయిమ్ అప్లికేషన్ ఫామ్ వస్తుంది కదా అండి, మనం జనరేట్ చేసాం కదా ఇప్పుడే. ఆ ఫామ్ని జనరేట్ చేసి తనకి నేను వాట్సాప్లో సెండ్ చేశాను అనమాట, మన డిపాజిటర్ యాజ్ వెల్ యాజ్ సబ్స్క్రైబర్ కూడా. సో పంపించిన తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా వస్తుంది చూడండి, క్లెయిమ్ అప్లికేషన్ ఫామ్. ఓకేనా. సో ఈ ఫామ్ వచ్చిన తర్వాత సైన్ పెట్టి కింద మీ డీటెయిల్స్ అంటే మీ సంతకం పెట్టిన తర్వాత మీ లొకేషన్ అడుగుతుంది, అదొక్కటే టైప్ చేయాలి. మొబైల్ నెంబర్ ఆబ్వియస్గా అక్కడ వచ్చేస్తుందండి, మీరేం చేయక్కర్లేదు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మీకు ఎంటర్ ద పాన్ నెంబర్ యాజ్ వెల్ యాజ్ పాన్ డీటెయిల్స్ అంటే పాన్ డాక్యుమెంట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇదిగోండి ఇలా చూసుకోండి ఒకసారి, ఇక్కడ ఫోటో పెట్టాలి. క్లెయిమ్ అప్లికేషన్ ఫామ్లో ఎన్ని బాండ్స్ ఉంటే అన్ని లైన్స్ ఉంటాయి చూడండి, డిక్లరేషన్. సో మీరు డిక్లరేషన్ ఇస్తున్నట్టు అనమాట. సో చూసుకోండి, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలండి. కంగారుగా టెన్షన్గా హర్రీబరీగా చేయొద్దు. నేను ఎందుకు టిప్స్ ఎన్నిసార్లు చాదస్తంగా చెప్తున్నాను అంటే డెఫిషియన్సీ రావటం కంటే ఇలా క్లారిటీ తీసుకోవడం మంచిది. అండర్స్టాండ్. సో లాస్ట్లో మీకు నేను ఎల్లో కలర్ పెట్టాను కదా, అక్కడ సిగ్నేచర్ పెట్టి మీ లొకేషన్ టైప్ చేయండి సరిపోతుంది. లొకేషన్ని రాయండి చేతితో సరిపోతుంది. తర్వాత దాన్ని స్కాన్ చేసి నీట్గా వాళ్ళు అడిగిన సైజులోనే మీరు అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేశాను, అలాగే పాన్ కార్డ్ కూడా అప్లై చేశాను. పాన్ కార్డ్ అప్లై చేసేటప్పుడు నాకు చిన్న సమస్య అయితే ఎదురైంది. అదేంటంటే పాన్ కార్డు సేవ్ చేసినప్పుడు డాక్యుమెంట్ని సేవ్ చేస్తాం కదా, ఇమేజ్ని సేవ్ చేసినప్పుడు పేరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాది ఉంది శాండీ ప్రసాద్, ఆ పేరు శాండీ అని టైప్ చేసి 3 చుక్కలు 4 చుక్కలు ఇచ్చాను అనుకోండి, ఫైల్ నేము తీసుకోదన్నమాట ఇక్కడ సహారాలో. కాబట్టి ఫైల్ నేమ్స్ సేవ్ చేసేటప్పుడు ఒక్క చుక్క కంటే ఎక్కువ తీసుకోవద్దు. ఫుల్ స్టాప్ అంటాం కదా, ఫుల్ స్టాప్ పెడతాం కదా మనం, చుక్క స్టార్ కాదండి, చుక్క జస్ట్ ఫుల్ స్టాప్ పెడతాం కదా, అది ఫైల్ నేమ్ సేవ్ చేసేటప్పుడు అసలు ఫుల్ స్టాప్ ఇవ్వద్దు. ఇఫ్ ఇన్ కేస్ ఇచ్చినా ఒకటే ఇవ్వండి. మోర్ దాన్ 1 అయితే కనుక తీసుకోలేదు. ఇక్కడ నాకు ఎర్రర్ చూపించింది, చాలా ప్రాబ్లం క్రియేట్ చేసింది. సో ఆ ఎర్రర్ ఏంటో చదివి దాన్ని బేస్ అంటే నాకు పంపించినప్పుడే వాళ్ళే అలా పంపించారు. అందుకని నేనేం చేశానంటే మళ్ళీ ఇదిగో చూడండి ఎంత ప్రాబ్లం క్రియేట్ అవుతుందో. నాకు పాన్ కార్డ్ సైజు ఎక్కువైపోయింది. పెయింట్ ఓపెన్ చేసి Ctrl+W కొడితే మనకి సైజ్ తగ్గుతుందన్నమాట. 100లో ఉంటుంది, అది 50లో పెట్టుకోవాలి. ఇంకా కావాలంటే ఇంకా తగ్గించుకోవచ్చు, అది మన ఇష్టం. ఓకేనా. నేను చేశాను ఆల్రెడీ, ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇదిగోండి ఇంత పెద్ద స్టోరీ రెడ్ కలర్లో వచ్చింది కదా, అదనమాట. సో ఆ ఎర్రర్ ఏంటంటే ఫైల్ నేమ్ సేవ్ చేసినప్పుడు డాట్స్ ఎక్కువ పెట్టేశారు, సింగిల్ డాటే ఉండాలి ఫైల్ నేమ్లో అని చెప్పారు. మళ్ళీ ఇవన్నీ తీసుకొచ్చి నేను చేసి మోడిఫై చేసి ఆ టెక్నికల్ నాలెడ్జ్ అంతా యూజ్ చేసి అది రీనేమ్ చేశాను ఫైల్ నేమ్. ఓకేనా. మళ్ళీ తీసుకొచ్చి అప్లై చేశాను, ఇక్కడ అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత తీసుకొని అండ్ ద ఫైనల్ రిజల్ట్ చూస్తారా. థ్యాంక్ గాడ్ ఫర్ దట్. ఎస్, నెక్స్ట్ సక్సెస్ఫుల్లీ డన్. ఓకే, సిఆర్ఎన్ నెంబర్ వచ్చేసింది. థ్యాంక్ గాడ్ ఫర్ దట్. సీరియస్లీ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. నాకున్న నాలెడ్జ్ ఎదుటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ స్నిప్పింగ్ టూల్ యూస్ చేసి ఏదైతే సిఆర్ఎన్ నెంబర్ వచ్చిందో అంతవరకు ఆ స్క్రీన్ని కట్ చేసి కాపీ చేసి వాట్సాప్లో సెండ్ చేశాను కన్సర్న్ పర్సన్కి. సో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో దీనికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా పెడతాను, అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ వీడియో ఎందుకు పెట్టాను అనేది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని హిట్ చేయండి. మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. శాండీ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. బై బై.